ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే పరమాత్మ చెప్తూ ఉన్నారు, ఓ అర్జున, నీవు నా భక్తుడుగాను మిత్రుడుగాను ఉన్నావు కాబట్టి ఆ పురాతనమైన ప్రాచీనమైనటువంటి నిష్కామ కర్మయోగాన్నే నేను నీకు తిరిగి ఇప్పుడు మళ్ళీ కూడా తెలియజేసి ఉన్నాను. అది ఎంతో గొప్పది, మిగుల శ్రేష్టమైనది అని, అంతేకాదు చాలా రహస్యమైనది అని నీవు తెలియు అని చెబుతూ, అంటే భగవానుడు అర్జునుడికి బోధించినటువంటి ఈ కోరిక లేకుండా ఆచరించేటువంటి కర్మ యొక్క ఫలితము, అంటే ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మ విధానము యోగము క్రిందే మారుతుంది కదా, దానినే యోగము అని చెప్పడం. ఆ మొదలైనటువంటి పరమార్థ విద్య క్రొత్తగా పుట్టినటువంటిదా అంటే కాదు, కొత్తగా సంభవించినది కానే కాదు. అది ఎప్పటి నుండి దానికి ప్రారంభం అనేది ఎవరూ చెప్పలేరు. అది అనాది కాలం నుండి, ఆది లేని కాలం నుండి కూడా ఉన్నది. కాబట్టే దానిని ఏమని చెప్పారు? పురాతనము. అంటే అది ప్రాచీనమైనటువంటిదే, ఆదిలోనే సృష్టి ప్రారంభము ముందు నుండే ఉన్నది అని చెప్పబడింది. అయితే దేశము కాలము పరిస్థితులను బట్టి కూడా, ఆయా ప్రదేశాలను బట్టి, ఆయా కాల పరిమితులు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా కాలగర్భంలో అదంతా కూడా ఒక అంటే మరుగునబడింది. అలా మరుగున అయినప్పుడు సాక్షాత్తు ఎప్పుడైతే అది అలా మరుగున పడిందో దానిని వెలికి తీసుకొచ్చేటువంటి ప్రచారం అనేటువంటిది కొనసాగకుండా కాలగర్భంలో అది మరుగుబడినప్పుడు సాక్షాత్తు దైవం కానీ, లేదు దైవాంశ సంభూతులైనటువంటి దైవాంశముతో ఉత్పన్నమైనటువంటి మహనీయులు కానీ అవతరిస్తారు. అలా అవతరించి అటువంటి ఏది ఈ నిష్కామ కర్మయోగము అనబడేటువంటి పారమార్థిక విద్య ఉన్నది కదా, దానిని మళ్ళీ కూడా చక్కగా ఉద్ధరిస్తారు. అటువంటి విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తారు, ప్రచారం గావిస్తారు, మరి కొంతమందిని ప్రోత్సాహం చేస్తారు. ఈ విధంగా అది మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చేటట్లుగా దానిని ఉద్ధరిస్తారు. ఇదే కదా ఇటువంటి ప్రాచీనమైనటువంటి ఉత్తమమైనటువంటి విద్యనే శ్రీకృష్ణమూర్తి ఆ అర్జునునికి ఇప్పుడు బోధించి ఉన్నారు. ఈ యొక్క యోగాన్ని కరెక్టే, మరి ఈ యోగాన్ని అర్జునుకే ఎందుకు బోధించాలి? ఇందుకు మరి ఏదైనా కారణం ఉన్నదా అంటే కారణం లేకుండా ఏ కార్యము జరగదు కదా, దానికి అర్జునులకు బోధించడానికి కారణం ఉన్నది. ఆ కారణమే కదా మనకి ఈ శ్లోకంలో, ఏ శ్లోకం? సయేవాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం అనేటువంటి శ్లోకంలో స్పష్టంగా తెలియజేయబడింది. ఎందుకు? అర్జునుడు పరమ భక్తుడు పరమాత్మనికి, అంతేకాదు చిన్ననాటి నుండి కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరమమిత్రుడు. కాబట్టే భగవానుడు పరమాత్మ ఈ అతి రహస్యమై ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పారమార్థిక విద్య అనేటువంటిది తన మిత్రుడుగా పరమ భక్తుడుగా ఉన్నటువంటి అర్జునునికి బోధించేశారు. అర్జునునిలాగానే ఎవ్వరైనా సరే నిర్మలమైన, మాలిన్యరహితమైన, దోషరహితమైనటువంటి నిర్మల భక్తితోటి, అత్యంత శ్రద్ధ ప్రేమతోటి ఆ ప్రేమను ఎవరైతే సంపాదించుకొనగలుగుతారో వారికి కూడా భగవానుడు తప్పకుండా ఆధ్యాత్మ జ్ఞానాన్ని ప్రసాదించగలుగుతారు.
అందుకే ఏమని చెప్పబడింది, దదామి భుక్తి యోగం అని. కాబట్టి అర్జునునిలాగానే అర్హతను ముందుగా సంపాదించుకోవాలి. ఎవరైతే అటువంటి యోగ్యతను సాధించుకుంటారో అటువంటి వారికి భగవానుడు ఆధ్యాత్మ జ్ఞానం అనేటువంటిది ప్రసాదిస్తారు. తరువాత జ్ఞానము దానంతటికీ అదే ఇక భగవంతుని యొక్క కృపే మన మీద వర్షించినప్పుడు ఇక జ్ఞానము అనేటువంటిది దానంతటికి అదే లభిస్తుంది. దేని ద్వారా, భగవంతుని యొక్క కృప దయ వలన అనుగ్రహము వలన అది మనకి జ్ఞానము అనేటువంటిది లభిస్తుంది. అందుకే రహస్యం హేతుదూత్తమం. భగవానుడే బోధించినటువంటి ఈ పరమార్థ విద్య, పరమ అర్థము అన్నప్పుడు మనం ముందుగా కూడా తెలియజేసుకున్నాం. ఇహార్థము అంటే శారీరక సౌఖ్యాలను అనుభవించడానికి మనం సముపార్జించుకునేటువంటి ధనం. పరమ అర్థము అంటే పరతత్వమైన పరమాత్మతత్వాన్ని పొందడానికి. పరమాత్మతత్వానికి ఈ యొక్క జీవత్వానికి కూడా భిన్నత్వము లేనేలేదు, ఆ భిన్నత్వమే అయి ఉన్నది. కానీ జీవుడు దేవుడు అయ్యేటంత వరకు మాత్రమే భిన్నత్వం ఉంటుంది. ఎప్పుడైతే ఈ పరమ అర్థాన్ని సంపాదించుకొని ఇంకంతకంటే గొప్ప ధనము లేదు, అదే జ్ఞానధనము. ఏ జ్ఞానాన్ని ఆశ్రయించుకున్నాడో అప్పుడు ఆ యొక్క విద్య, ఏ విద్య, పరమాత్మను పొందడానికి అనుకూలించేటువంటి విద్య అనేటువంటిది పొందగలుగుతాం. అయితే ఈ నిష్కామ కర్మతత్వము ఎటువంటిది అంటే ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మ. అలా చేయలేనప్పుడు ఆ కర్మ ఫలితాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో అనుసరించేటువంటి ఆచరించేటువంటి కర్మ అది ఎటువంటిది, పరమ రహస్యమైనది. అది ఎంత రహస్యము అంటే ప్రతి ఒక్కరికి తెలిసేటువంటిది కాదు, గొప్పదైనటువంటి రహస్యమైనటువంటిది. అంతేకాదు అన్నింటికంటే కూడా ఉత్కృష్టమైనది. ఇక అంతకు మించినటువంటి గొప్పది మరొకటి లేనే లేదు అని కదా మనకి ఇక్కడ తెలుపుపడుతూ ఉన్నది. సామాన్యంగా కూడా రహస్యాన్ని ఎవ్వరూ కూడా ఇది రహస్యం అన్నప్పుడు అది దానిని ఎవ్వరూ కూడా ఒకరికి ఒకరు తెలపరు. కానీ ఇక్కడ మరి అర్జునునికి రహస్యం అనేటువంటిది ఎలా తెలియజేశారు? ఈ నిష్కామ కర్మతత్వంగా అనేటువంటిది పరమ రహస్యమైనది, మహా ఉత్కృష్టమైనది కదా. అటువంటిది అర్జునునికి ఎందుకు తెలియజేశారు అంటే అర్జునుని యందు తగినటువంటి యోగ్యతలు ఉన్నవి. ఏమిటి ఆ యోగ్యతలు? పరమాత్మని యందు అఖండమైన భక్తి, మరి పరమాత్మని పట్ల ప్రేమ, స్నేహభావం అవి ఉన్నందువలనే అవే తగినటువంటి యోగ్యతలు. పరమాత్మనితో స్నేహం చేయడం అనేటువంటిది ఎంత భక్తి ఉంటేనో పరమాత్మతోటి సఖ్యం అనేటువంటిది కుదురుతుంది. కాబట్టి ఈ భక్తి, ఈ ప్రేమ అర్జునునికి పరమాత్మ పట్ల ఉన్న కారణము చేత శ్రీకృష్ణ పరమాత్మ అతనికి ఈ యొక్క పారమార్థిక విద్య యొక్క రహస్యాన్ని బట్టబయలు చేశారు. అంటే ఆయన అర్జునుడికి తెలియజేసేశారు. ఇంకా కూడా ఏమని చెప్పారు అంటే ఉత్తమం అని చెప్పినందువల్ల ప్రపంచంలో కలిగినటువంటి సమస్త పదార్థాల కంటే కూడా ఇది శ్రేష్టమైనటువంటిది. అందుకే ఈ ఆధ్యాత్మ విద్యయే ఏది అన్ని సమస్త పదార్థాల కంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఈ ఆధ్యాత్మ విద్య అని ఎవరు తెలియజేశారు అంటే సాక్షాత్తు గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణమూర్తి స్పష్టం చేసేశారు అని చెబుతూ, అంతేకాదు ఈ పురాతనమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, రహస్యమైనటువంటిది అయిన ఈ యొక్క పారమార్థిక విషయము, ఈ నిష్కామ కర్మతత్వము అనేటువంటిది భగవానుడు అర్జునుడికి బోధించినటువంటి పరమార్థ విద్య కదా. ఇటువంటి విద్యను అర్జునునికి మాత్రమే ఎందుకు ఉపదేశించారు అంటే భగవానునికి అతడు పరమ భక్తుడు, పరమమిత్రుడు కాబట్టి అని తెలియజేస్తూ, అయితే శ్రీకృష్ణమూర్తి పూర్వం సూర్యదేవునికి, సూర్యభగవానునికి పరమార్థ విద్యను ఉపదేశించారు అనేటువంటి వాక్యాన్ని విన్నాడు. ఎవరు? అర్జునుడు విన్నాడు.
ఎందుకు తెలియజేసింది అర్జునునితోటే. కాబట్టి మొన్న అంటే ఈ కలియుగానికి ముందు ద్వాపర యుగం, ద్వాపర యుగం యొక్క అంతమనందే శ్రీకృష్ణ పరమాత్మ అనే ఆయన ఉత్పన్నమయ్యారు. కాబట్టి అంటే దేవకీ వసుదేవుల గర్భాన పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సృష్టి ప్రారంభమునందు ఎక్కడో సృష్టికి ముందే ఉత్పన్నమైన సూర్యునికి ఈ పరమాత్మ ఎలా బోధించారు? అసలు సూర్యుడే మొదటివాడు. ఈ పరమాత్మ అంటే కృతయుగము, త్రేతాయుగము, మరి ద్వాపర యుగము యొక్క అంతములో ఉత్పన్నమైన దేవకీ గర్భమునందు ఉత్పన్నమైన శ్రీకృష్ణమూర్తి సృష్టి ప్రారంభమునందు ఉత్పన్నమైన సూర్య భగవానునికి విద్యను ఎలా బోధించగలిగారు అనేటువంటి సంశయం అర్జునునికి కలిగింది. వెంటనే దానిని నివారించుకోవాలి అనే దాని యొక్క నివృత్తి కోసము ఆయన పరమాత్మని ఇలా ప్రశ్న చేశాడు. అపరం భవతో పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు అడుగుతూ ఉన్నాడు ఏమని? ఓ కృష్ణ, ఓ పరమాత్మ, మీ జన్మము అంటే మీ యొక్క కృష్ణ అనేటువంటి శ్రీకృష్ణుడు అనేటువంటి ఈ నామధేయము కలిగినటువంటి రూపం ఎప్పుడు అవతరించింది అంటే ఇటీవల. ఏది? ద్వాపరాంతంలో దేవకీ గర్భాన మీరు దేవకీ మాత గర్భాన ఉత్పన్నమయ్యారు. సూర్యుని యొక్క జన్మం అయితే చాలా పురాతనమైనది, బహు ప్రాచీనమైనది, ఎప్పటిదో కదా. అటువంటప్పుడు మీరు సూర్య భగవానునికి ఉపదేశించారు అనేటువంటి విషయాన్ని నేను ఎలా గ్రహించగలను? అసలు అదెలా సాధ్యమవుతుంది? మీ జన్మ ఇటీవలది, సూర్యునిది సృష్టి ఆది ప్రారంభము నుండి ఉన్నది. అటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి ఆయనకి మొన్న ఉద్భవించిన మీరెలాగా ఆయనకు ఈ యొక్క విద్యను బోధించారు? ఈ యొక్క బ్రహ్మ విద్యను, ఈ శాశ్వతమైన పారమార్థిక విద్యను మీరెలా ఆయనకు ఉపదేశించారు? సృష్ట్యాది ప్రారంభమునందు ఉన్నటువంటి సూర్య భగవానునికి మొన్న ఉద్భవించిన ఈ యొక్క శ్రీకృష్ణుడు అనేటువంటి ఈ శరీరముతోటి మీరు ఆయనకి ఎలా బోధించారు? అది నాకు ఎట్లా అర్థమవుతుంది అని అడుగుతున్నారు. అంతేకాదు, పూర్వం రాజసూయ యాగ సందర్భంలో అర్జునుడు భీష్ముని వంటి మహనీయుని యొక్క వాక్కు ద్వారా కూడా ముఖతః భీష్మాచార్యుల యొక్క ముఖార విందంగా కూడా శ్రీకృష్ణమూర్తి యొక్క నిజతత్వాన్ని మరి వారు సాక్షాత్తు పరమాత్మయే అనేటువంటి సత్యాన్ని కూడా అర్జునుడు విని ఉన్నాడు. ఎప్పుడు? ధర్మరాజు రాజసూయ యాగము చేసేటువంటి సందర్భంలో విని ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు శ్రీకృష్ణుడు దేవకీ సుతునిగానే చూస్తూ ఉన్నాడా? అలా చూస్తూ మీరు మొన్ననే కదా పుట్టి ఉన్నారు దేవకీ మాత గర్భాన అని పలకడానికి కారణం లేదా అంటే ఉన్నది. అసలు ఆ కారణం ఏమిటి అనే చెబుతూ, అయితే ఆ కారణం తెలుసుకోవడానికి ఈ కింది మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క కారణాలను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే సాక్షాత్తు కూడా శ్రీకృష్ణుని ముఖతః అంటే ఏ విధంగా సాక్షాత్తు పరమాత్మని యొక్క ముఖార విందంగా వచ్చినటువంటి అతని యొక్క శాశ్వతమైన స్వరూప వర్ణనాన్ని గురించి అర్జునుడు స్వయంగా పరమాత్మ నోటి ద్వారా, వాక్కు ద్వారా, ఆ అమృత సుధ ద్వారా, వాగేంద్రియం ద్వారా వెలువడేటువంటి ఆ సుధా రసాన్ని గ్రోలాలి అని స్వయంగా ఆయనకు కోరిక కలిగి ఉండవచ్చు. ఇంకా కూడా ఈ ప్రశ్న ద్వారా అంటే తనకు అర్థమైంది ఎందుకు పరమాత్మ అవ్యయ స్వరూపుడు, శాశ్వత స్వరూపుడు అని. కానీ సామాన్య జనులకైతే అర్థం కాదు కదా. మనమేమని చెప్పుకుంటాము? సూర్యుడు ఎప్పటివాడో, సృష్టి ప్రారంభం నుండి కూడా సూర్యుడు అనేటువంటి ఆయన సర్వప్రపంచాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ పరమాత్మ గురించి, శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పాలి అన్నప్పుడు ఈ ద్వాపర యుగంలో మరి దేవకి వసుదేవుల గర్భవాసంగా ఉండి
జన్మించాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పడం అవుతుంది. అటువంటిది సామాన్యులకైతే ఎప్పుడో ఉన్నటువంటి సూర్యునికి మొన్న ఉత్పన్నమైన దేవకీ మాత గర్భాన ఉత్పన్నమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి ఎలా పారమార్థిక విషయాన్ని ఉపదేశించారు అనేటువంటి విషయం అర్జునునికి తెలిసినప్పటికీ కూడా శాశ్వత స్వరూపుడు, సచిదానంద స్వరూపుడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అని తెలిసినప్పటికీ కూడా ఆయన యొక్క నోటి ద్వారా విని ఉందామని కానీ, లేకపోతే సామాన్య జనుల యొక్క మనసులో ఉండేటువంటి సంశయాన్ని తాను పరమాత్మ ముఖార విందంగానే ఆ యొక్క సంశయాన్ని నివారింపజేయ దలంచి కానీ ఉండవచ్చు కదా. అంతేకాదు శ్రీకృష్ణమూర్తి కేవలము పాంచభౌతికమైనటువంటి రూపమా, పంచభూతాల సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటి అవయవాలతో ఇంద్రియాలతో కూడినటువంటి పాంచభౌతిక రూపమేనా పరమాత్మ శ్రీకృష్ణమూర్తి అంటే? అది ఎప్పటికీ కాదు. పంచభూతాల సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటి రూపము కానే కాదు. వారు త్రికాలాభాజ్యులకు విశ్వవ్యాపకులైనటువంటి పరమాత్మే కదా. ఎలాగంటే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, జరిగిపోయిన కాలము, జరుగుతూ ఉన్న కాలము, జరగబోయేటువంటి కాలానికి కూడా అబాధ్యులు. ఈ కాలము చేత బాధింపబడేటువంటి వారు కారు, ఈ మార్పులకు లోనయ్యేటువంటి వారు కారు. సర్వము విశ్వవ్యాప్తంగా కూడా సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా వ్యాపించి ఉన్నటువంటి వాడే పరమాత్మ. ఈ సత్యాన్ని భగవానుడే తెలియజేయబోతూ ఉన్నాడు కదా. అయితే ఇక్కడ ఎటువంటి దృష్టులు? 3 రకాలైనటువంటి దృష్టులు ఉన్నవి. ఏంటవి అంటే దేహదృష్టి, రెండోది మనోదృష్టి, మూడోది ఆత్మదృష్టి. ఈ విధంగా 3 రకాలైనటువంటి దృష్టులు కూడా ఉన్నవి. ఈ 3 రకాలైనటువంటి దృష్టి చేత ఒక వ్యక్తిని చూడగానే ఏమనుకుంటాము? మరి ఒక వ్యక్తిని చూడగానే అతని యొక్క శరీరాన్ని చూస్తారు. వీని యొక్క శరీరం ఎంత పొడుగున్నది, చర్మం ఏ రంగులో ఉన్నది, దాని యొక్క అందమేమిటి, దాని చందమేమిటి, దాని పుట్టుకేమిటి, ఎవరికి పుట్టాడు, ఆ శరీరాన్ని యొక్క జాతి ఏమిటి, అతను ఏ రంగు కలిగి ఉన్నాడు, ఏ ఆకారం మాత్రమే అంటే ఇన్నింటితో కూడినటువంటి ఏ తల్లిదండ్రులు, ఏ శరీరము, ఏ రంగు కలిగి ఉన్నది, పొట్టిదా, పొడవుదా, మందమా, లావా, సన్నమా, మరి దీర్ఘమా, కళ్ళు ముక్కు చేతులు అన్నీ సవ్యంగా ఉన్నవా, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నవా అనేటువంటి పైన చూసేటువంటి దేహ దృష్టి ఆకారము మాత్రమే స్ఫురణకు వస్తుంది మొట్టమొదట. దానినే కదా దేహ దృష్టి అని అంటారు. అయితే ఇక రెండవదేంటి అంటే మనోదృష్టి. అంటే అతను ఏం చదువుకున్నాడు, అతని యొక్క విమర్శనాత్మక దృష్టి ఏమిటి, ఆయన పాండిత్యం ఏమిటి, ఆయన గుణగణాలేమిటి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి మొదలైనటువంటి వాటిని తలొస్తూ చూడడం అనేటువంటిది మనోదృష్టి. అతని యొక్క నిర్మల మమాత్మ సర్వభూతాత్మ సర్వ జీవరాశిలో ఉన్నటువంటి ఆత్మస్వభావమే దీని యందు కూడా వెలుగొందుతూ ఉన్నది. అతని నిర్మలమైనటువంటి ఆత్మరూపాన్నే వీక్షించడం, లోపల ఉన్నటువంటి శరీరాంతర్గతంగా ఉండి శరీరాన్ని కదిలింపజేసేటువంటి ఆ యొక్క చైతన్యమైన దృష్టిని, ఆత్మరూపాన్ని చూస్తూ ఉండడమే కదా ఆత్మదృష్టి అనేది మూడవది. ఇందులో ఈ మూడవది అయినటువంటి ఆత్మదృష్టినే కదా మహనీయులు కలిగి ఉంటారు. మొట్టమొదట దేహదృష్టి, రెండవది ఇక మనోదృష్టి, మూడవది ఆత్మదృష్టి. మహనీయులైనటువంటి వారు సాధు పురుషులు ఏం చూస్తారు, ఏమి అలవాటు కలిగి ఉంటారు అంటే ఆత్మదృష్టినే చూస్తూ ఉంటారు, కలిగి ఉంటారు. అయితే ఈ సామాన్య మానవులు, సామాన్య జనులైతే ఏం చేస్తారు? మొట్టమొదట దేహ దృష్టి కలిగి ఉంటారు కొంతమంది. రెండవ రకానికి చెందినటువంటి వారు ఈ యొక్క మనోదృష్టి కలిగి ఉంటారు. అంటే సామాన్య జనులు మొదటి, ద్వితీయం అంటే ఒకటవ, రెండవ దృష్టి మాత్రమే అవలంబించి ఉంటారు. దేహము, మనసు అనేటువంటివి దేని నుండి ఉత్పన్నమైనవి?
అంటే ఇవన్నీ కూడా ప్రకృతి నుండి ఉత్పన్నమైనవి. అందుకే ప్రకృతి నుండి పుట్టినవి కాబట్టి ప్రకృతి జన్యాలే. ఈ శరీరము ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వులతో కూడుకొని పృథ్వీ అందు ఔషధులు జనించి ఆహార పదార్థాల ద్వారా జీవకోటి ఉద్భవించి వీటి ద్వారా ఊనుకొని ఉన్నటువంటిది. కాబట్టి ఈ దేహము, ఈ ఇంద్రియాదులు ఇవన్నీ కూడా అంతఃకరణాలతో కూడినటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాలు కూడా ఇవి ప్రకృతి నుండి ఉత్పన్నమైనటువంటివే, ప్రకృతి జన్యాలే, ప్రకృతి నుండి పుట్టినటువంటివే. కాబట్టి ప్రకృతే అశాశ్వతమైనప్పుడు, ప్రకృతి అంటే పంచభూతాల సమ్మిళితం. ఆ పంచభూతాలు ముందు ఉన్నవా? ముందు లేవు. మరి చివరికి ఉంటాయా? ఉండవు. కానీ మధ్యలోనే ఉంటాయి కాబట్టి అవి క్షణికాలు లేదా అస్వరాలు, శాశ్వతము కానటువంటివి. ఆకాశము మొట్టమొదట పరమాత్మ తత్వము దగ్గర ఆకాశము లేదు, వాయువు లేదు, అగ్ని లేదు, జలము లేదు, పృథ్వీ లేదు. పృథ్వీ లేనప్పుడు పృథ్వీ నుండి ఉత్పన్నమైన ఔషధులు కానీ జీవకొట్లు కానీ ఉన్నవే? లేవు. ఈ పంచభూత సమ్మిశ్రితంతో ఒకదానిలో ఒకటి ఒకంత భాగము కలిసి ఒక్కొక్క అవయవం ఏర్పడి దేహము అనేటువంటి ఇంద్రియాలు అన్నీ సంఘటించబడినటువంటి ఉపాధి దేహము అనేది ఉత్పన్నమవుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క మధ్యలో ఉత్పన్నమైన ప్రకృతి నుండే ఉత్పన్నమైనవి. ఆ ప్రకృతి ప్రళయకాలము తర్వాత మళ్ళీ లేదు. అప్పుడు ఏముంటుంది? రానిపోని ఉత్పన్న వినాశాలు లేని శాశ్వతమైన ఈ యొక్క అజరామరమైనటువంటి ఈ సత్య వస్తువు తప్ప మరొకటి లేనే లేదు. ఈ వచ్చింది అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు మొత్తం కూడా నశించిపోయేటువంటివే. అంటే అవన్నీ అశాశ్వతాలే, లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోతాయి. అందుకు కాబట్టి ఈ దేహ దృష్టి మనోదృష్టి అనేటువంటిది ఏమాత్రము కూడా సరి అయినవి కానే కావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మదృష్టి కోసమే అభ్యాసం చేయాలి. దానినే కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు అనే చెబుతూ, అంతేకాదు అర్జునుని యొక్క ప్రశ్నను విన్నాడు. ఏమని? మీరేమో ఇటీవల జన్మను ధరించిన వారు, సూర్యుడేమో మొట్టమొదట ప్రారంభము నుండే సృష్టి ఆది నుండి ఉన్నారు, ఆయనకి మీరెలా బోధించారు అనేటువంటి ప్రశ్నని విని పరమాత్మ ఇలాగా తన యొక్క నిజతత్వాన్ని గురించి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఏమని? శత్రువులను సైతం కూడా భీతి చెందించగలిగిన, తప్పింపచేయగలిగినటువంటి వాడవు కదా ఓ అర్జున. నీకు నాకు కూడా ఇంతవరకు అనేక జన్మలు గడిచినవి. మనం అనేక శరీరాలు ధరించాం. నువ్వు ధరించావు, నేను ధరించాను. వాటినన్నింటి గురించి నాకు తెలుసును, కానీ వాటి గురించి నువ్వు ఎరుగవు. వాటి అన్ని యొక్క నేను ఎన్ని శరీరాలు ఉత్పన్నమైనవి, నాకు నేను ఎన్ని జన్మలు ధరించాను అనేటువంటివి, ఎన్ని అవతారాలతో నేను అంటే అనేక ఉపాధులు ధరించాను. మత్స్యము, మరి సింహము, ఇటువంటివన్నీ కూడా తాబేలు, ఇటువంటివన్నీ అవతారాలు నేను ధరించాను. మరి అవన్నీ కూడా నాకు గుర్తున్నవి. నీవు ధరించినటువంటి జన్మల గురించి నీవు ఎరుగవు, కానీ నేను ధరించినటువంటి జన్మల గురించి నాకైతే తెలియను అని చెప్తున్నారు. చెబుతూ అంటే ఈశ్వరుడు, జీవుడు, ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ, ఆ యొక్క అంటే ఏ ఈశ్వరుడైతే ఉన్నాడో ఆ ఈశ్వరుడు, జీవుడు వేరువేరా? జీవుడు ఈశ్వరుడు ఒకరే, కానీ ఇరువురు కూడా వాస్తవానికి ఒకే ఆత్మస్వరూపులు. తన జీవత్వాన్ని వదిలినప్పుడు వాడు ఈశ్వరుడే అయి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేహగతుడై అజ్ఞానానికి లోబడి ఉన్నాడో, మాయకు వశపడి ఉన్నాడో, అప్పుడు జీవుడు అనే పేరును గాంచుతున్నాడు. అదే మాయను వదిలివేసిన సమయము ఈశ్వరతత్వాన్నే అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు. అంటే ఈశ్వరుడు కానీ జీవుడు కానీ వీరిద్దరూ వాస్తవానికి జ్ఞాన విచారణ యందు
ఒకే ఆత్మస్వరూపులు. కానీ ఈశ్వరుడు ఏంటి, మాయని జయించాడు. ఈ యొక్క మాయకు లోబడినటువంటి వాడు, మాయకు వశపడినటువంటి వాడు, మాయనే సత్యమని భ్రమించిన వాడు మాయకు అధీనుడైపోయాడు, మాయకు లోబడిపోయాడు. అటువంటి వాడే జీవుడు. మాయను జయించిన వాడు దేవుడు, ఈశ్వరుడు. కాబట్టి ఇదే కదా వారిద్దరికీ కూడా భేదం. మాయకు లోబడినవాడు జీవుడు, మాయను జయించినవాడు ఈశ్వరుడు. అంతేకాని అక్కడ మాయ అంటే ఒకరికి వశపడింది, ఒకరిని వశం చేసుకుంది. మాయ వశం చేసుకున్నటువంటి వాడు జీవుడు, మాయ వశపడిపోయినటువంటిది ఈశ్వరునికి. ఈ ఇద్దరికీ కూడా ఉన్న భేదం ఏమిటి అంటే మాయ ఈశ్వరునికి లోబడింది, జీవుణ్ణి బంధించింది. ఇదే భేదము. ఈశ్వరుడు మాయను స్వాధీనం చేసుకున్నాడు. మాయ ఎప్పుడూ కూడా ఈశ్వరునికి లోబడి ఉంటుంది. అలా మాయను స్వాధీనం చేసుకుని లోక సంరక్షణార్థము, లోకాన్ని సంరక్షించే నిమిత్తము రకరకాలైనటువంటి శరీరాలను ధరిస్తూ అనేక పెక్కు జన్మలు అంటే అవతారాలను ఎత్తుతూ ఉన్నాడు. మాయను స్వాధీనం చేసుకున్నటువంటి ఈశ్వరుడు లోకాన్ని సంరక్షించే నిమిత్తం. జీవుడైతే మాయకు లోబడిపోయాడు కదా, అందుకే కర్మకు బద్ధుడైపోయి అనేక జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఈశ్వరుడికి ఈ సర్వత్వము కూడా, సమస్తము కూడా తెలిసినవాడు. కాబట్టి తాను ధరించినటువంటి జన్మలు అన్నీ కూడా తాను ఎరిగే ఉన్నాడు, తనకు తెలిసే ఉన్నది. జీవుడు కొద్దిపాటి తెలివి కలిగిన వాడు కాబట్టి వానికి ఇక గుర్తు లేదు, స్మృతి అనేటువంటిది జీవునికి లేదు. ఈ సత్యాన్నే ఇక్కడ పరమాత్మ వివరిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.